కేబినెట్ సమావేశం కానీ 18 నెలల రేవంత్ రెడ్డి పరిపాలన కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని సరైనటువంటి రీతిలో ఆవిష్కరించలేదు సరికదా, ఆకాంక్షల మీద మట్టి పోసేటువంటి ప్రయత్నం చేసింది, ఎగబెట్టేటువంటి ప్రయత్నం చేసింది, మోసం చేసేటువంటి ప్రయత్నం చేసింది అనేటువంటి విషయం ఇవాళ అన్ని వర్గాలు అర్థం చేసుకుంటా ఉన్నారు. అందులో భాగంగానే ఉద్యోగులకు సంబంధించి నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లక్షలాది మంది ఉద్యోగుల్ని తీవ్రంగా నిరాశపరిచింది. ఉద్యోగులందరూ కూడా, ఎందుకంటే కేబినెట్ సబ్ కమిటీ వేసిండ్రు, బట్టి విక్రమార్క గారు 2 సందర్భాల్లో మాట్లాడినరు, ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, అధికారుల కమిటీ వేసిండ్రు. ఇన్ని కమిటీల సుదీర్ఘ కసరత్ తర్వాత ఏదో గుట్టందవి గులకరాయిని పట్టినట్టు 5 డిఏలు పెండింగ్లో ఉంటే కేవలం ఒక డిఏ మాత్రమే ఇచ్చి, భారతదేశ చరిత్రలో ఎప్పుడు కూడా డిఏ 6 నెలలాగా 6 నెలల తర్వాత ఒక డిఏ ఇస్తామని చెప్పిన ప్రభుత్వాన్ని మేము ఈ 4 దశాబ్దాలుగా చూడలేదు. ఏ ప్రభుత్వం కూడా డిఏల విషయంలో మీరు మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా అభయస్థంలో పెట్టిండ్రు. మేము రాగానే 3 డిఏలు వెంటనే చెల్లిస్తామన్నారు. మీరు వచ్చినాక 3 డిఏలు యాడ్ అయినాయి. 6 డిఏలకు ఒక డిఏ ఇచ్చి మిగతా డిఏలు మేము ఒక డిఏ ఇస్తాం ఇక లేదు అనేటువంటి పద్ధతిలో మాట్లాడడం అనేటువంటిది ఇలా ఉద్యోగులకు సంబంధించినటువంటి తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని తెప్పిస్తున్నది అనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. మీరు కేసీఆర్ గారు 2 సందర్భాల్లో, ఒకసారి 43, ఒకసారి 30, 73% ఫిట్మెంట్ ఇచ్చి భారతదేశంలోనే తెలంగాణ ఉద్యోగుల్ని వేతనాల్లో అగ్రభాగాన ఉంచితే, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ 18 నెలల పరిపాలనలో 16% డిఏ ఇవ్వకపోవడం వల్ల ఇవాళ తెలంగాణ ఉద్యోగుల వేతనాలు అన్ని రాష్ట్రాల కంటే కూడా తక్కువగా మారినటువంటి నేపథ్యాన్ని చూశాం. కేసీఆర్ గారేమో తెలంగాణ ఉద్యోగుల అగ్రభాగాన్ని నిలిస్తే, రేవంత్ రెడ్డి గారేమో దిగువ భాగాన్ని నిలిపిందనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. ఇది ఒక్కటే కాదు, నిన్న ప్రధానమైనటువంటి డిమాండ్లు, రిటైర్ అయినటువంటి ఉద్యోగులు దాదాపు 12,000 మంది ఉద్యోగులు రిటైర్ అయితే వాళ్ళకు రావాల్సిన 11,000 కోట్ల రూపాయలు రిటైర్ అయిన ఉద్యోగులకు కానీ, అట్లాగే ఇప్పుడున్నటువంటి ఉద్యోగుల రకరకాల భత్యాలు, ఇవన్నీ కూడా 11,000 కోట్లు ఇవ్వాలంటే మేము నెలకు 700 కోట్లు ఇస్తామని మాట ఇచ్చారు. గతంలో కూడా రోజు 2 కోట్లు ఇస్తామని ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఈ 700 కోట్లు కూడా ఇస్తారా లేదా అనేది కూడా ఇవాళ ఉద్యోగులకు అందరికి కూడా అనుమానం మొదలైంది. మీరు చెప్పిన 700 కోట్లు ఇచ్చిన సంవత్సరంన్నర కాలం అవుతుంది రిటైర్ అయిన ఉద్యోగులకు డబ్బులు రావాలంటే. ఇప్పటికే రిటైర్ అయ్యి సంవత్సరంన్నర అయింది, మీ డబ్బులు తీసుకోవాలంటే సంవత్సరంన్నర అవుతుంది. అంటే రిటైర్ అయిన ఉద్యోగులకు 3 సంవత్సరాలు దాటితే తప్ప వాళ్ళ ప్రయోజనాలు వచ్చేటువంటి అవకాశం లేదు. మళ్ళీ వచ్చే 1.5 సంవత్సర కాలంలో 15,000 మంది రిటైర్ అవుతారు. మళ్ళీ వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు అనేటువంటిది కూడా ఇవాళ ప్రశ్నార్థకంగా మారిందనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. అందుకే మేము అనేక సందర్భాల్లో డిమాండ్ చేసినాం, ఈ 11,000 కోట్ల రూపాయల్ని మీరు 2 విడతలో 3 విడతలో చెల్లించి క్లియర్ చేయండి. ఇవాళ రిటైర్ అయిన ఉద్యోగులందరూ కూడా తాము కన్నీళ్లు గారుస్తూ ఉన్నారు. తమ దైనందిన జీవితం నడవక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ 13-14 వేల కుటుంబాలని ఇవాళ కన్నీళ్లమయం చేస్తూ ఉన్నారు. దీన్ని ఇప్పటికైనా రిటైర్ అయిన ఉద్యోగులకు సంబంధించినటువంటి బిల్లుల మీద పునరాలోచించాలని మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే ఇంకొక పిఆర్సీ విషయం, ఇక డిఏలు ఈ పరిస్థితి ఉంటే పిఆర్సీ అయితే ఊసేలేదు. కేసీఆర్ గారు జూలై 23న రావాల్సినటువంటి పిఆర్సీని వెంటనే కమిటీ వేసి 5% ఇంటీరియర్ రిలీఫ్ ఇచ్చింది. ఇవాళ ఈ ప్రభుత్వం 18 నెలలు అయింది, పిఆర్సీ ప్రస్తావనలో లేదు. ఇవాళ పిఆర్సీకి సంబంధించినటువంటి అంశం కూడా ఇవాళ పూర్తిగా కనుమరుగైపోయినటువంటి వాస్తవాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఉద్యోగులకు సంబంధించినటువంటి ఏ ఒక్క విషయం కూడా నిన్న పరిష్కారం కాలేదు. అట్లాగే ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్ కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా హరీష్ రావు గారు తీవ్రమైనటువంటి కసరత్తు చేసి అక్టోబర్ 23లో 186 జీవో తీసుకొచ్చారు. ఆ 186 జీవోను అమలు చేస్తామనేటువంటి మాట మాట్లాడింది తప్ప విధి విధానాల మీద స్పష్టత లేదు. డిఏ ఏరియర్స్ 28 నెలలు ఇస్తారట. ఏరియర్స్ 28 నెలల వాయిదాలు పెడతామని చెప్పారు. ఆ 28 నెలల వాయిదాలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి, మళ్ళీ పిఆర్సీ వచ్చినా కూడా కంటిన్యూ అవుతాయా తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా
ప్రభుత్వం వెంటనే ఉద్యోగ సంఘాలను పిలిచి మళ్ళీ పునరాలోచన చేసి ఉద్యోగులకు సంబంధించినటువంటి న్యాయమైనటువంటి డిమాండ్లన్నీ కూడా మేము పరిష్కరించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో కూడా ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 9 డిఏలు పెండింగ్ లో ఉండే. 9 డిఏలు పెండింగ్ లో ఉంటే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పాదయాత్ర చేసి మేము రాగానే చెల్లిస్తామని 9 డిఏలు రాగానే చెల్లించినటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. మిగతా రాష్ట్రాల్లో కూడా కర్ణాటక కావచ్చు, హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, ఎక్కడైనా 2 డిఏల కంటే ఎక్కువ పెండింగ్ లో లేవు. కానీ ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పరిపాలనలో ఇక్కడ 5 డిఏలు పెండింగ్ లో ఉండడం అనేటువంటిది ఇది దేశ చరిత్రలోనే మొదటిసారని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. మూడవది ఓపీఎస్ ఎవరైతే 9/2004 నుంచి నియామకమైనటువంటి ఉద్యోగులు ఉన్నారో వాళ్ళ కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ అమలు అవుతా ఉంది. వాళ్ళని అది తీసేసి మేము నూతన ఈ పెన్షన్ విధానానికి, పాత పెన్షన్ విధానానికి మేము తెస్తామని ఈ మేనిఫెస్టోలో అభయస్థంలో పెట్టింది. కానీ అభయస్థంలో పెట్టినటువంటి మాటను కనీసం ఒక కమిటీ వేసో ప్రస్తావించో ఎటువంటి పరిష్కారం కూడా చేయలేదు. కాబట్టి 9 డిఏలు ఇవ్వనటువంటి చంద్రబాబు నాయుడుకు ఆ రోజు తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఉద్యోగులు ఎట్లా బుద్ధి చెప్పిందో ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అదే బుద్ధి చెప్పాల్సినటువంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలని మేము కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అట్లాగే గతంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక విధానాలు ఇవాళ చిన్న విషయాలు కూడా కార్లకు హైర్ తీసుకుంటే మేము వాటిని చెల్లిస్తామని క్యాబినెట్ చెప్తుంది. క్యాబినెట్ లో విధానపరమైన నిర్ణయాలు చెప్పాలి కానీ ఒక కలెక్టర్ తీసుకునే నిర్ణయం, ఒక హెచ్ఓడి తీసుకునే నిర్ణయం, ఒక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ లో ఒక అధికారి తీసుకునేటువంటి నిర్ణయాన్ని కూడా ఇవాళ క్యాబినెట్ నిర్ణయాలుగా ప్రకటిస్తూ ఉద్యోగుల్ని భ్రమింపజేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. ఎందుకు ఇన్ని చెప్పిందంటే మేము 25 పరిష్కరించడం, 30 సమస్యలు పరిష్కరించడం చెప్పడానికి నంబరింగ్ తప్ప ఏ ఒక్క సమస్యను సంపూర్ణంగా పరిష్కరించలేదు. ఇప్పటికైనా మేమందరూ కూడా డిమాండ్ చేసేది వెంటనే 3 డిఏలు తక్షణం చెల్లించాలి. పిఆర్సీకి సంబంధించినట్టు ఒకవేళ లోపైతే ఇంటీరియర్ రిలీఫ్ అనేటువంటి విషయం ఆలోచించాలి. హెల్త్ స్కీమ్ మీద యూనివర్సిటీ ఉద్యోగులకు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అందరికీ ఈహెచ్ఎస్ అమలు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.